మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శివకృష్ణ. శివకృష్ణ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 19 సంవత్సరాలు. ఎందుకు ఊరు పెట్టుకున్నాడు? ఎందుకు ఊరు పెట్టుకున్నాడు అంటే అది మాకు తెలియదు సార్. ఇప్పుడు సాయంత్రం పూట నా దగ్గర 200 అడుక్కున్నాడు. అడుక్కొని పెట్రోల్ పోపించుకుంటాను అన్నాడు. పోపించుకొని వచ్చిండు, చక్కగా ఇంట్లోకి పోయిండు. ఇక ఇప్పుడు ఇంట్లోనే ఉంటాడు కదా, ఫోన్లు చూసుకుంటూ ఉంటాడు కదా అని చెప్పి మేము అనుకున్నాం అంతే. ఇక తర్వాత మేము ఆ భార్య పిలిచి చేసి చూసే వరకు ఏమున్నది. ఇక నేను ఆయన సపోర్ట్ చేస్తలే రా అని చెప్పి అనగా ఆయన నేను తలుపుని ఇట్లా గుంజేసిన. గుంజేసి చూసే వరకు ఏమున్నది, ఇట్లా ఊగులాడుతుండు. ఎన్ని గంటలకు? అంతే 7 అవుతుంది వచ్చు అనుకోండి. 7 అవుతుంది అసలు. ఎంత అవుతుంది అప్పుడు? మీరున్నారా అప్పుడు? కొద్దిగా అటు సైడ్ అని ఉన్నాం మేము. మా బిడ్డ లేదు. మా బిడ్డ ఎంతమంది కొడుకులు, ఎంతమంది బిడ్డలు? ఒక బిడ్డ ఒక కొడుకు. అదే ఇక అంత అయింది సార్. ఏం పని చేస్తాడు ఇప్పుడు? కొన్ని రోజులు ఎలక్ట్రీషియన్ పని చేసిండు, కొన్ని రోజులు క్యాంటరింగ్ పోయిండు. ఇట్లా లగల పెండిల వంటలు అడ్డించడానికి. 7వ తరగతి. అసలు ఏమైంది అనుకుంటారు మీరు? ఏం కారణం అనుకుంటారు చనిపోవడానికి? అయితే మొన్నటి నుంచి వెళ్ళి మా భార్యతో అంటుంటాడు, నాకు బతకాలనిపించలేదు, నేను చచ్చిపోతా అంటే ఆడి ఎప్పుడు గంతే అంటాడు కావచ్చు అని మేము అనుకున్నాం గంతే. ఇక తర్వాత సరిగా గట్ల అయింది. అంటే ఏమన్నా కారణం మీకు ఏమన్నా కొద్దిగా ఏమన్నా తెలుసున్నదా? మాకు ఏం తెలిసిలేదండి. నీకేమన్నా చెప్తుండేనాము? ఏం చెప్పలే. మీ అన్న ఎప్పుడు మాట్లాడండి నీతోటి చనిపోకముందు? ఈరోజు పొద్దున. ఏమని మాట్లాడిండు? అన్నం తినకుంటే కూసులాడుకున్నాం అంతే. ఎవరు అన్నం తినలేరు? మా అన్న అన్నం తినేటప్పుడు అంతే. బట్టి చెప్పనా? అన్నం తినేటప్పుడు తినమంటే తింటా అన్నాడు, తిన్నాడు. ఈవినింగ్ పెట్రోల్ పంప్కి వెళ్తా అని అమ్మని పైసలు అడిగినట్ట. నేను లేను ఇంట్లో. అమ్మని పైసలు అడిగితే ఇచ్చిండు. ఇస్తే పెట్రోల్ పోయించుకొని వచ్చిండు. పోయించుకొని వచ్చినాక వచ్చేసరికి అట్లా వేసుకున్నాడు. నేను లేని ఇంట్లో. వీళ్ళు ఎప్పుడు అంతే అంటారు. వారం రోజుల నుంచి వెళ్ళి సరిగ్గా అన్నం తింటలే. కొంచెం లైట్ తింటుండు. తలనొస్తుంది అంటుండు. అయితే ఈరోజు డాడీ డోర్ ఓపెన్ చేసి చూసేవారు కల్లా చనిపోయాడు. అది వేసుకొని ఉన్నాడు, ఊరేసుకో. అమ్మ నీతో ఏం చెప్తుండే మీ కొడుకు? తలకాయ నొత్తుంది అంటుండు, నెత్తి నొత్తుంది, చచ్చిపో, నాకు బతక బుద్ధి అవుతలేదా అమ్మ, నాకు బతక బుద్ధి అవుతలే అంటే నీకేం బాధ వచ్చింది నాన్న, ఏదన్నా ఉంటే మేము చూసుకుంటాం, నీకేం బాధ వచ్చింది నాన్న అని నేను అన్నా కానీ గట్ల చేసిండు సారు. నెత్తి నొత్తుంది అన్నాడు గంతే. అన్నం అయితే వారం రోజులు అవుతుంది, అన్నం తింటలేడు. మనిషి మంచిగా ఉన్నాడు. ఎవరన్నా ప్రేమించిండా? ఎన్ని కొడుకు? 19 సంవత్సరాలు. ఎవరిని ప్రేమించాలి? మరి ఎందుకు చచ్చిపోయాడు? నాకు తెలియదు కాదు. మీకు ఏమనలే, నేనేమనలే సారు, నేనేమనలే. బయట ఏమైనా కొట్లాటలు జరుగుతుండేనా? ఎవ్వరి తొట్లో పెట్టుకోడాడు, ఎవ్వరి తొట్లో పెట్టుకోవాలి. వరకైతే పెట్టుకోలే. ఏం పేరు మీ కొడుకు పేరు? శివకృష్ణ అంతే. ఇంటి పేరు? తోకల శివకృష్ణ. ఎవరి తొట్లో పెట్టుకోలే. ఏం లొల్లి అయితే లేదు ఇంట్లో. సుఖం గది అన్నం తినలే గంతే. అమ్మ మీరు అడగలేదు ఎప్పుడు అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అన్న అంటే? అమ్మ నాకు అన్నం తినబుద్ధి అయితే లేదు అన్నాడు. పొద్దుకు గిన్నెసార్లు తినటోడు, తినకపోతే మనకు డౌట్ వస్తుంది కదా సార్, ఎందుకు తింటలేవురా అంటే నేను మొన్న కరెంట్ పనికి వేయండు, అట్లా వేయని కాక తప్పుతుండే సార్ నాకు. ఇవాళ పోలేడు.
పోలేడు పొద్దున్న నాకు ఇంటికాడ మంచిగానే ఉన్నాడు. పెట్రోల్ పోయించుకొచ్చిండు, ఇట్లా చేసిండు. నేనేం చేయాలి సార్? ఇల్లు ఉందా? ఇల్లు ఉన్నది. మీరు ఏం పని చేస్తారు? లేబర్ చేస్తారా? మీకు మీతో ఎట్లుంటుండే మీ కొడుకు? మంచిగానే ఉంటుండే మాతో. ఎప్పుడు మీకు డౌట్ రాలేదా? డౌట్ అంటే ఇక మాకు ఎప్పుడు అంతగానో మేము నాకు డౌట్ రాకపోవాలంటే వాళ్ళ మీద ఇట్లా ఇక అదే విషయం. ఇలా పొద్దున అన్నం తినకపోతే ఎందుకు తినలేవు అని అడిగినావా? అడిగినా మళ్ళా తిన్నాడు. అడిగినా ఎందుకు తింటలేవు నాన్న అన్నము? అంత మీద మీద ఎగవాడి అన్నం తిన్నట్టు తింటుంటివి. పొద్దున 9 వరకే తింటాడు సార్ రోజు. ఈయన పనికోతేటప్పుడే ఆడు తిని పనికోతాడు. మరి ఎందుకు సార్ తింటలేవు నాన్న అన్న. అమ్మ నాకు తినబుద్ధి అయితే లేదు, అంత నెత్తి బాగా నొత్తుంది అని అన్నాడు. మళ్ళా తిన్నాడు. ఇయ్యాల తిన్నాడు. ఒకటేసారి తిన్నది అంతే. ఇక మరి ఏమన్నా హాస్పిటల్ ఏమన్నా ప్రాబ్లమ్స్, ఆరోగ్యపరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేదు, తోలుకపోలే. ఇంకా నేను ఏమన్నా చెప్పండి. చిన్నప్పుడు పిలుసు ఉండే, అది అప్పుడు కొన్ని రోజులు రవికిరణ్ దాంట్లో వాడితే అది పోయింది, తగ్గింది అన్నారు. సైకాలజీ ప్రాబ్లం ఉన్నదా? అవి మనకు తెలియదు. అది చిన్నప్పుడు వచ్చింది సార్, నేను చెప్తా పాటు. ఆయన లేడు, దుబాయ్లో ఉన్నాడు అప్పుడు. కానీ చిన్నప్పుడు పిడిసి వచ్చింది. దాని గురించి ఇప్పుడు మనం ఎట్లా అనుకుంటాం? పిడిసి వచ్చింది. హాస్పిటల్ గుంట పోతే ఆ రోజుకి ఇట్లనే గుంటకొల్ల గానేశ్వర్ బాబు తడుకోతే కార్లు వేసుకోపోయి బతికిచ్చిండు. ఇక ఆయనకి ఇప్పుడు అవసరం ఉంది. నేనేం చేయాలి సార్? మీకు ఏమాత్రం అనుమానం రాలేదా మీ కొడుకు మీద ఇట్లా చేస్తుండని, చనిపోవాలనుకుంటుండని? అంటుండగా చచ్చిపోవాలనిపిస్తుంది అన్నాడు. అంటే ఎందుకురా నాన్న నీకు ఏం బాధ వచ్చింది అన్న. ఏం బాధ వచ్చింది అని అన్నగా అంతే. కానీ కాకపోతే అన్నీ అయితే మేమేమనలే, నేనైతే ఏమనలే, ఆ మనిషి ఓళ్ళు ఏమనలే, అన్ని ఎవ్వరేమనలే అంతే. ఆ మనిషి ఇంటికన్నే ఉన్నాడు. కానీ ఏమంటాడు సారు? ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా మీ ఇంట్లో? ఆర్థిక అంటే పైసలు, క్యాష్ ఏమేమో లేదు. భోజనానికి కరెక్ట్? భోజనం ఉంది, కరెక్టే. భోజనం కరెక్టే ఉంది సారు. భోజనం లేక లేము మేము, అంతా ఈనం లేము బతుకు. మరి ఆత్మహత్య చేసుకోవడానికి ఇంకేమైనా కారణం ఉందా?